ప్రజెంట్ కాలంలో చాలామంది కూడా వారి గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు. నిరంతరం డబ్బు వేటలో పడి ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అయితే రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఎవరికైనా జీవితం బాగుంటుంది. అయితే రెండింటిని సరిగ్గా ఎలా బ్యాలెన్స్ చేయాలి? మనం హ్యాపీగా బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో సరైన కుటుంబం కూడా అంతే అవసరం. ఇందుకోసం కొన్ని ప్రయత్నాలు చేయాలి. అంతేకాని ఎంత చేసినా నా చుట్టూ ఉన్న వారితో నాకు ప్రేమగా ఉండట్లేదు, మనకు మనం గిరి తీసుకొని ఉండకూడదు. మరి కుటుంబం బాగుపడాలంటే అందుకోసం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి అలవాట్లు, అవసరాలు ఉంటాయని తెలుసుకోండి. వారికంటే ముందే వారి సాల్వ్ చేయడానికి ముందడుగు వేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దీంతో వారు చాలా బాగా ఫీల్ అవుతారు. దీంతో మీకు హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ ఏదో సందర్భంలో తప్పులు చేస్తుంటారు. వాటిని తెలుసుకోండి, యాక్సెప్ట్ చేయండి. మీరు తప్పుల కారణంగా ఎదుటివారు బాధపడినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకుండా సారీ చెప్పడం నేర్చుకోండి. దీంతో వారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా రోజులో ఒక్కసారైనా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మీ చుట్టూ ఉన్న వారి విషయాలు అన్నీ మీకు తెలిసేలా చేయండి. మీకు ఫ్రీడమ్ ఇవ్వండి. ఎదుటివారిని ఏమైనా చెప్పినా కూడా ఊరికే కంగారు పడకుండా వాటిని రిసీవ్ చేసుకోండి. అప్పుడే మీ రిలేషన్షిప్ బాగుంటుంది. ఎక్కువగా ఎవరికో ఏదో చేద్దాం, వారిని సంతోషపెట్టాలని ఆత్రంతో మిమ్మల్ని మీరు మిస్ చేసుకోవద్దు. మీకు మీరుగా ఆరోగ్యంగా ఉండటం, మెంటల్లీ హెల్తీగా ఉండడం చాలా ముఖ్యం. అదేవిధంగా కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. మనం ఎంత చేసినా చేయలేదని, వారికంటూ ఏ జాలి చూపలేదని ప్రతి విషయాన్ని మనం దోషులుగా చేస్తారు. కొన్నిసార్లు మనంతరం మనకే అనిపిస్తాయి, నేను ఎందుకు నా ఫ్యామిలీని సరిగ్గా గడపట్లేదు, వారితో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. అలాంటి వాటిని మీరు ముందుగానే గుర్తించి వీలైనంత వరకు వారితో టైం స్పెండ్ చేయండి. రోజుకి వీలైనంత గంటైనా